ఈరోజు తెలంగాణ యూనివర్సిటీలలోనే తెలంగాణలో ఉన్నటువంటి ప్రైవేట్ యూనివర్సిటీలో ఇంత డ్రగ్స్ దందా జరుగుతుందంటే ప్రైవేట్ యూనివర్సిటీలను ఎందుకు రద్దు చేయట్లేదు మీరు? దయచేసి మీకు చేతనైతే ఆనంద్ యూనివర్సిటీ చైర్మన్గా ఉన్నటువంటి మహీంద్రా యూనివర్సిటీ చైర్మన్గా ఉన్నటువంటి ఆనంద్ మహీంద్రా మీద కేసు నమోదు చేయండి. లేకపోతే తెలంగాణ ప్రజానికానికి మీరు క్షమాపణ చెప్పండి, బహిరంగ క్షమాపణ. ఈగల్ అనే సంస్థను ఆ రోజు మీరు ఏర్పాటు చేసినప్పుడు శిల్పకళా వేదికలో నేను మాట్లాడినటువంటి మాటలు శుద్ధ అబద్ధాలు, నాకు చేతగాని మాటలు మాట్లాడినా నేను చేతగాని దద్దమ్మని, దయచేసి నన్ను క్షమించండి అని చెప్పేసి తెలంగాణ ప్రజానికాన్ని మీరు వేడుకోండి. అంతే తప్ప ఈరోజు మీరు చెప్పిన మాటలేమో యాజమాన్యాల మీద కేసులు నమోదు చేయని చెప్తారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఒక్క యాజమాన్యం మీద కూడా కేసు నమోదు చేయరు. ఎందుకు అంటే ఈ రకమైనటువంటి కేసులు అయినప్పుడు ఆ కేసులు అడ్డం పెట్టుకొని ఆ యాజమాన్యాలను దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళకు మీరు స్కిల్ యూనివర్సిటీలు ఇస్తారు, మరి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి ఎందుకు ఇట్లా జరిగిందని చెప్పేసి అడిగేటువంటి ప్రయత్నం ఎందుకు చేయరు?